సంసిద్ క్యాంపర్ స్కూల్లో ఘనంగా కవలల దినోత్సవం. ద్విపాత్రాభినయంతో అలరించిన చిన్నారులు. స్వచ్ఛ టమారాలు కావు, మాయ మంత్రం లేదు, సినిమాలు అంతకన్నా కానే కాదు. కానీ అచ్చు గుద్దినట్లు ద్విపాత్ర త్రిపాత్ర అభినయంతో పిల్లలు కనిపిస్తున్నారు. వారందరినీ ఒకే చోట చూస్తే ఆ ఆనందం, అనుభూతే వేరు. కవలల దినోత్సవం సందర్భంగా చిత్తూరు సంసిద్ క్యాంపర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శుక్రవారం కవలలు కనువిందు చేశారు. రాముడు, భీముడు, ఇంద్రుడు, చంద్రుడు, గంగా, మంగ, రాణి, వాణి ఈ సినిమాలో కథానాయకి నాయకుల ద్విపాత్రలో కనిపిస్తారు. ఇది సినిమా ప్రపంచం. అయితే సినీ ప్రపంచాన్ని పోలే చిత్తూరు సంసిద్ క్యాంపర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కవల పిల్లలు ఆకర్షిస్తున్నారు. దీంతో ప్రతి ఏటా ఈ స్కూల్లో యాజమాన్యం కవల దినోత్సవాన్ని 2 రోజులకు ముందు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఈ స్కూల్లో 20కి పైగా మంది కవల జంటలు పిల్లలు ఉన్నారు. వీరందరినీ ఒకే చోట చేర్చి శుక్రవారం సంసిద్ క్యాంపర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. సృష్టి విచిత్రాల్లో కవలాల జన్మ ఒకటి. పొడిమి తల్లి ఒడిలో ఒకే రూపురేఖలు, ఒకే భావాలు, ప్రవర్తనలో సైతం ఒకేలా ఉండడం కవలాల నైజం. చిన్నపాటి విషయాల్లో సైతం పోటీతత్వం కవలాల పిల్లల ప్రత్యేకతగా చెప్పవచ్చు. కవలాల చదువు విషయంలోనూ మిగిలిన విషయాలలో ఒకే ప్రవర్తన కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుకే కవలాల జీవన శైలిపై తీసే చిత్రాలు చాలా వరకు హిట్ అవుతున్నాయి. 100 మందిలో ఓ తల్లిదండ్రులు కవలలుగా పుట్టడం జరుగుతోంది. అందుకే తల్లిదండ్రులు సైతం కవలల జన్మాన్ని దేవుడిచ్చిన వరంగా భావిస్తారు. ఇకపోతే కవలల చదువు, హావభావాలు ఒకేలా ఉండడంతో పరీక్షలు నిర్వహించే టీచర్లు, స్నేహితులు కూడా చాలామంది తికమక పడుతుంటారు. ఏదేమైనా సృష్టి విచిత్రాల్లో కవలల జననం అద్భుతమని చెప్పాలి. అలాగే సంసిద్ క్యాంపర్ స్కూల్లో పెద్ద సంఖ్యలో కవల పిల్లలు చేరడం సైతం విశేషం కాగా ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక